మూడు రకములైన అభిషేకాలు ఉంటున్నాయి. మొదటిగా చదువుదాం. లేవియా కాండం 13వ అధ్యాయం 3వ వచనం. యాజకుడు వానిని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఓకే, నెక్స్ట్ 6వ వచనం. యాజకుడు వానిని అపవిత్రుడని నిర్ణయింపవలెను. నెక్స్ట్ 8వ వచనం. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఓకే, 11వ వచనం. వానిని ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. నెక్స్ట్ 15వ వచనం. యాజకుడు వాడిని చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. నెక్స్ట్ 20వ వచనం. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఓకే, 25వ వచనం. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఓకే, 27వ వచనం. అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఓకే, యాజకుడు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 28వ వచనం. వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. గట్టిగా చప్పట్లు కొడదాం. చదువుతా ఉంటే చాలా పెద్దగా ఉంటుంది, కానీ అక్కడ కంక్లూజన్ ఏముండదంటే యాజకుడట వాడిని చూసి అపవిత్రుడు అపవిత్రుడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. హల్లెలూయా. ఫైనల్గా ఏమన్నదంటే 31, 34. యాజకుడు ఆ బొబ్బాయినను పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 34వ వచనం. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలంతా క్లియర్గా మీ మైండ్లో ఫీడ్ అయిపోవాలా. 3 రకాల అభిషేకములలో మొదటి అభిషేకం ఏంటిదంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం. యాజకుడట వీడు అపవిత్రుడు 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 అని నిర్ణయిస్తాడట. నిర్ణయిస్తూ ఫైనల్గా వీడు పవిత్రుడు 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 అని యాజకుడే అంటాడట. ఎవరి అపవిత్రుడు? ఈ అపవిత్రుడు పవిత్రుడు ఎందుకు అయినాడు? అసలు ఏం జరిగింది అక్కడ? చూడండి, అక్కడ ఒక వ్యక్తి కుష్టు వ్యాధితో వచ్చినాడు యాజకుని దగ్గరికి. ఏ వ్యాధి చెప్పండి? కుష్టు వ్యాధి. ఆ కుష్టు వ్యాధితో రాగానే ఆ దినాలలో కుష్టు వ్యాధి ఎవరికైనా ఉంటే వాడు కుటుంబంలో ఉండొద్దు, పాలెంలో ఉండొద్దు, వాడు ప్రజల మధ్యలో ఉండొద్దు. ఆ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఊరి అవతల ఒక సొరంగాలలో గుహలలో బ్రతుకుతూ ఉండాలి. అంతే. వాళ్ళు భార్యకు వచ్చిందంటే భర్త పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆమె భర్తకు వచ్చిందంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అపవిత్రుడు. వాళ్ళు ప్రజల మధ్యలో తిరిగే లైసెన్స్ లేదు వాళ్ళకి. ఒకవేళ వాడు సడన్గా కానీ ప్రజల మధ్యలో కనబడితే వాడు ఏమనాలంటే నేను అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడని అనాలా. ఐఎమ్ అన్హోలీ 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 అనాలా. లేకపోతే ఒక బోర్డు వేసుకోవాలా, నేను అపవిత్రుడనని బోర్డు వేసుకోవాలా. అపవిత్రుడనే బోర్డు వేసుకోవాలా కుష్టు వ్యాధి కలిగిన వాడు. అంతేకాక ఆ వ్యక్తి నేను అపవిత్రుడను సార్, నేను అపవిత్రుడు అయ్యా, నేను అపవిత్రుడని అంటూ ఉండాలా వాళ్ళ మధ్యలో ఉన్నంతసేపు. ఎంత భయంకరమైన దిగజారిన స్థితి చూడండి. ఆ కుష్టు వ్యాధి వ్యక్తినట యాజకుడు చూడగానే ఈజ్ అన్హోలీ, అపవిత్రుడు అనేసేయాలి, నిర్ణయించేసేయాలి. ఇక కొన్ని చేసిన తర్వాత ఫైనల్గా యాజకుడు పరిశుద్ధుడు పవిత్రుడు అనాలట. ఇది దేనికి సాదృశ్యం అంటే కొత్త నిబంధనలో అన్క్యూరబుల్ డిసీజ్ ఏంటిదంటే లెప్రసీ. కుష్టు వ్యాధి అది అన్క్యూరబుల్ డిసీజ్ అంటే దానికి స్వస్థత లేదు, స్వస్థతకి నివారణ లేదు. ఎట్లాంటి భయంకరమైన కుష్టు వ్యాధి అంటే ఈ 5 చేతులకి కుష్టు వ్యాధి వచ్చింది అంటే ఆ కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తి పండుకుంటాడు, ఎలుకలు వస్తాయి, ఈ బొటనేలు తిని వెళ్ళిపోతాయి. ఈ బొటనేలు తిని వెళ్ళిపోయినా ఆయనకి కాన్షియస్లో ఉండడు, తిమ్మిర్లతో ఉంటాయి. ప్రొద్దున లేచి చూడగానే రక్తం కారుతా ఉంటాయి, అయ్యో అయ్యో ఎలుక నా బొటనేలు తినేసింది అనే దాకా కూడా ఎలుక తిన్నదనే స్పృహ కూడా వాళ్ళకు ఉండదు. అట్లా భయంకరమైనది. అందుకనే ఎవరిని కూడా వాళ్ళని ఇంట్లో ఉంచుకొని ఇవ్వకుండా, ప్రజల మధ్యలో ఉంచుకొని ఇవ్వకుండా వాళ్ళని వెలగొడుతూ ఉండేవారు. అది ఇన్క్యూరబుల్ డిసీజ్. అంతేకాక అది చాప కింద నీరులాగా ఎలుకలు వచ్చి బొటనేళ్ళు తిన్నా కూడా అర్థం కాలేని స్థితిలో ఉన్నట్లే అది చాప కింద నీరులాగా
క్రమక్రమంగా బొటనేలు, దాని తర్వాత చిట్కనేలు, దాని తర్వాత అది ఏళ్ళు 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 కాళ్ళు తినే భయంకరమైన వ్యాధి. అది క్రొత్త నిబంధనలో దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. చప్పట్లు కొట్టండి అంతా. హల్లెలూయా. పాపానికి సాదృశ్యం. పాత నిబంధనలో కుష్టు వ్యాధి ప్రజల మధ్యలో ఉండనివ్వకుండా చేసే వ్యాధి, క్యూరబుల్ డిసీజ్ కాదది, వెలివేయబడే అనుభవం. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపు ఈ కుష్టు వ్యాధి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. ఈ పాపానికి క్యూర్ లేదు. పాప నివారణకి ఏది లేదు, మందు లేదు. అందుకని ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉన్నారు అని రోమా 3:23 ఉన్నది. కానీ ఆ పాపానికి నివారణ రెమెడీ, మెడిసిన్ 24వ వచనంలో ఉంది. అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తం. చప్పట్లు కొట్టాలంతా. కాబట్టి కుష్టు వ్యాధికి, కుష్టు రోగికి నివారణ ఏంటిది? యాజకుడు అపవిత్రుడని నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. మరి ఆ యాజకుడు పవిత్రుడు అని కుష్టు వ్యాధిని ఎప్పుడు నిర్ధారణ చేస్తాడు? ఆ లేవియా కాండంలో, మోషే ధర్మశాస్త్రంలో ఏమున్నాయి చదువుదాం. ఓకే, లేవియా కాండం 14:3-4 వచనాలు. ఓకే, యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టుపొడో బాగుపడి కుష్టు రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు. వింటున్నారు? ఎవరి కోసం? పవిత్రత పొందగోరు వాని కోసం సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఈ కుష్టు వ్యాధి నుంచి నివారణ కలగాలి అని యాజకుడు నిర్ధారణ చేయాలి అంటే అక్కడ 4వ వచనంలో ఏమనున్నది? 2 పవిత్ర పక్షులను యాజకుడు చేయవలసినది ఏంటిదంటే 2 పవిత్ర పక్షులను తీసుకోవాలా. ఒక పక్షిని ఏం చేయాలంటే చంపి ఒక బౌల్లో తన రక్తమునంతా కూడా పిండాలా. ఇంకొక పవిత్ర పక్షి ఉన్నది, దానిని ఏం చేయాలంటే ఆ రక్తంలో ముంచాల. ముంచి ఆ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి మీద 7 మార్లు చల్లాల. ఒక పక్షి తీసుకున్నాడు, ఒక పక్షిని చంపి ఇదిగో రక్తం పిండినాడు. రక్తం. ఈయన కుష్టు వ్యాధి, పాపములో ఉన్నాడు, కుష్టు వ్యాధి, వెలివేయబడిన వ్యక్తి. ఈ వ్యక్తి కోసం ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే ఒక పక్షిని చంపి రక్తం పిండి ఈ బౌల్లో వేసినాడు. రెండవదిగా ఈ పక్షిని తీసుకున్నాడు. ఇక ఈ పక్షిని తీసి దీంట్లో ముంచినాడు. ఈ రక్తంలో ముంచి ఏం చేసినాడంటే 7 మార్లు చల్లినాడు. అందరు చప్పట్లు కొట్టండి. 7 మార్లు చల్లి ఈ పవిత్ర పక్షిని ఏం చేసేసినాడు? వదిలేసేసినాడు. హల్లెలూయా. ఇది చేయటమును బట్టి ఈ వ్యక్తి అపవిత్రుడు కాడు. చేయి పైకెత్తి చెప్పండి, పవిత్రుడు. హల్లెలూయా. ఈయన కుష్టు వ్యాధి, ఈయన పవిత్రుడు కావాలంటే ఈ యాజకుడు ఏం చేసిండు? ఒక పావురాన్ని చంపి రక్తం పిండినాడు, దీంట్లో బౌల్లో వేసినాడు. ఈ పావురాన్ని తీసుకున్నాడు, పవిత్రమైనది, దీన్ని ముంచినాడు, 7 మార్లు చల్లినాడు. ఎన్ని మార్లు చెప్పండి? చేయి పైకెత్తి చెప్పండి. 7 మార్లు చల్లి ఈ వ్యక్తిని అంటున్నాడు, నీవు అపవిత్రుడో కాదు, పవిత్రవే. ఈ యొక్క సిస్టమ్ లేవియా కాండంలో యాజకులు చేసేవారు. దిస్ ఈస్ ఫస్ట్ అనాయింటింగ్. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. ఇది మొదటి అభిషేకం. అభిషేకం అనగానే ఆగం మనం. అందుకనే క్రొత్త నిబంధనలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎవరు? చేయి పైకెత్తి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కూడా గెత్సమనే తోటలో రక్తం కార్చినాడు. సన్హెడ్రన్ సభలో రక్తం కార్చినాడు. తలకి రక్తం, వీపుకి రక్తం, కాళ్ళకి రక్తం, చేతులకు రక్తం,
కడుపుకు రక్తం. 7 మార్లు రక్తం చిందించినాడు. 7 మార్లు రక్తం చిందించి తమను బట్టి పాపములో ఉన్న మనకి పవిత్రత వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. లేవియాకాండం 14వ అధ్యాయం 3-4 వచనాలు. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్టుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్త వర్ణము గల నూలును, ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఓకే. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్త వర్ణము గల నూలును, ఇస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత ప్రాక్టికల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక ఆ వ్యక్తి నేను అపవిత్రుడు అంటానికి లేదు. ఇక ఆ వ్యక్తి ఇక పవిత్రుడుగా ఆయన సమాజంలో చేర్చబడ్డాడు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు 7 మార్లు తన రక్తాన్ని కార్చినాడు. మన పాపాలని తొలగించడానికి, మనల్ని పవిత్రులుగా మార్చడానికి ఆ గొర్రెపిల్ల అయిన యేసయ్య మన కోసం 7 మార్లు రక్తాన్ని కార్చినాడు. హల్లెలూయా. 7 మార్లు రక్తాన్ని కార్చినాడు. అందుకనే ఇది మొదటి అభిషేకం. అంతేకాక యాజకుడు ఆ పక్షిని అది విడిచిపెట్టేసిన తర్వాత ఇక ఈ కుష్టు వ్యాధి నుంచి పవిత్రపరచబడిన వ్యక్తి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడో చదువుదాం. ఓకే. లేవియాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధింపవలెను. గొర్రె పిల్లను వధించవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగును. ఓకే. అది అతి పరిశుద్ధము. ఓకే. నెక్స్ట్. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను కుడి చెయ్యి బొటన వేల మీదను వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలెను. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. హల్లెలూయా. ఇక యాజకుడు చేయవలసిన పని ఏంటిదంటే ఆ రక్తాన్ని తీసి ఈ పవిత్రత పొందగోరు వాని దగ్గరికి వెళ్ళట. ఒకటి కుడి చేతి బొటన వ్రేలి మీద, కుడి చెయ్యి బొటన వేల మీద, కుడికాలి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వేలి మీద 3 ప్లేసెస్ లో దానిని అమర్చాలట. ఎందుకు యాజకుడు ఈ పని చేస్తున్నాడంటే ఈ కుడి చెవు దేనికి సాదృశ్యం అంటే మన మైండ్కి సాదృశ్యం. చప్పట్లు కొట్టాలా. మన మైండ్ అంటే మన ఆలోచనలకి సాదృశ్యం. రెండవదిగా కుడి చెయ్యి బొటన వేలు మన పనులకి సాదృశ్యం. కుడి కాలు బొటన వేలు మన నడతకి సాదృశ్యం. ఈ యాజకుడు చేస్తున్నాడు ఏంటిదంటే ఈ చెవు మీద పెట్టటం బట్టి ఇక ఈ ఆలోచనలన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. నువ్వు చేసే చేతి పనులు పవిత్రముగా ఉండాలా. ఇక నువ్వు నడిచే నడత పవిత్రముగా ఉండాలా అని యాజకుడు ఏం చేస్తున్నాడంటే చెవికి బొటన వేలికి కాలికి అప్లై చేస్తున్నాడు. దాని తర్వాత ఇక ఫైనల్ గా యాజకుడు చేసే పని ఏంటిదంటే చదువుదాం. 14వ అధ్యాయము 57వ వచనం. ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో
ఎప్పుడు పవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఆ. ఇది కుష్ఠమును గూర్చిన విధి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది మొదటి ప్లాట్ఫామ్ అభిషేకం. ఇదే కుష్ఠరోగు అభిషేకం. ఇది క్రొత్త నిబంధనలో రక్షణకి సాదృశ్యం. మారు మనసు పొంది రక్షింపబడటానికి సాదృశ్యం. దిస్ ఇస్ ద ఫస్ట్ అనాయింటింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ ఆఫ్ అనాయింటింగ్. ఎప్పుడైతే పవిత్రుడిగా చేయబడ్డాడు పాత నిబంధనలో, మన యేసయ్య మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినాడు. రక్షింపబడ్డాం, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాం. ఇది మొదటి అభిషేకం. రెండో అభిషేకం వెళ్దాం, చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఓకే, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. నెక్స్ట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైయుండును గాక. చప్పట్లు కొట్టాలంతా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను 14వ వచనం. వీరంతా వీరితో కూడా స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. రెండో అభిషేకం ఏంటిదంటే యాజక అభిషేకం. అందరు చెప్పండి ఒకసారి. ప్రీస్ట్లీ అనాయింటింగ్, యాజక అభిషేకం. మొదటిది మనల్ని రక్షణలోకి తీసుకొని వెళ్ళే అభిషేకం. రెండవదిగా ప్రీస్ట్లీ అభిషేకం, యాజక అభిషేకం. ఇది రెండవ మెట్టు, రెండవ అనుభవం క్రైస్తవ జీవితంలో. అందుకనే నేను వేరొక ఆదరణకర్తని మీకు పంపించబోతున్నాను. ఆయన మీతో మీలో ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టండి అంతా. ఈ అనుభవము, ఈ ప్లాట్ఫామ్, ఈ అభిషేకం మనం ఎప్పుడు పొందుకుంటామంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు. దిస్ ఇస్ సెకండ్ అనాయింటింగ్. ఈ పరిశుద్ధాత్మ వరంను నువ్వు పొందినప్పుడు అపోస్తుల కార్యం 14:18లో ఈ పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. చప్పట్లు కొట్టాలంతా. దిస్ ఇస్ సెకండ్ అనాయింటింగ్, దిస్ ఇస్ సెకండ్ ప్లాట్ఫామ్. అంతేకాక మీలో ఉండటం, మీతో ఉండటమే కాదు కానీ యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమందు పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులని వీటిని మీకు జ్ఞాపకం చేయను. 27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లు నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడని అనేసి చెప్తున్నాడు. చూడండి, ఆదరణకర్త మీకు శాంతిని ఇవ్వబోతున్నాడు. ఆదరణకర్త మీకు బోధించబోతున్నాడు. అంతేకాక యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, నెక్స్ట్ ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. చూడండి, రెండో ప్లాట్ఫామ్ ఏంటిదంటే పరిశుద్ధాత్మతో సన్నిహిత బాంధవ్యం, కమ్యూనియన్ విత్ హోలీ స్పిరిట్, ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్,
ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన మనతోనే ఉంటాడట. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆయన ఎప్పటిదాకా ఉంటాడు మనతోనంటే యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు. ఆయన ఇప్పుడు మీతో ఉన్నాడు. నేను ఒంటరి దానిని ఒంటరి వాడని అంటానికి ఛాన్సెస్ లేవు. నీవు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. కొట్టండి, చప్పట్లు కొట్టాలంతా. నీతో ఖచ్చితంగా ఉంటాడు ఆయన, అంతే. ఎందుకు? ఎవరు ప్రామిస్ చేశారు? ఎవరు వాగ్దానం చేసిండ్రు? ఏ దైవజనుడు, ఒక యాజకుడు కాదు, స్వయంగా యేసయ్యనే నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నా. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, యుగ సమాప్తి వరకు ఉంటాడు. అంతేకాక ఆ ఆదరణకర్త మీకు బోధిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏది మేలో, ఏది కీడో, ఏది నష్టమో, ఏది లాభమో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో, ఏది మరణమో, ఏది జీవమో క్రిస్టల్ క్లియర్గా మీకు ఆయన బయలుపరుస్తాడు. ఒకటి చెప్పాలా, మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే మీరు మందిరంలో ఉన్నారు. లేకపోతే మీరు ఏదో థియేటర్లోనో, బార్ అండ్ రెస్టారెంట్లోనే, క్లబ్స్లోనో, లోక సంబంధమైన ఎంజాయ్మెంట్స్లో ఉండేవారు. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు స్పిరిచువల్ యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ అవుతున్నావు. ఆయన ఉన్నాడు కాబట్టి వాక్యం వినాలని ఆశ కలుగుతుంది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనని ప్రేమించాలని, ఆయన మార్గాల గుండా నడవాలని ప్రేరణ నీ అంతరంగంలో కలుగుతుంది. ఆయన ఎప్పుడు వచ్చిండు నీ దగ్గరికి? నిన్న కాదు, మొన్న కాదు వచ్చింది. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందినావో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకున్నావో, ఆ సెకండ్లోనే వచ్చేసిండు ఆయన. నేను చెప్పటలే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీ బైబిల్, నా బైబిల్, మన బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ అనే వరం వచ్చేసింది మనకి. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు అబద్ధాలు ఆడటలే. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు మోసం చేయటలే. ఆయన ఉన్నాడు కాబట్టి నీకు తెలియని ఒక దైవిక భయం ఉంది. ఆయన లేకపోతే నీ దగ్గర ఉండేది అంటే దురాత్మ, అపవిత్రాత్మ, లోక సంబంధంగా బ్రతుకుతావు నువ్వు. కాబట్టి రెండో అనాయింటింగ్ ఏంటంటే ప్రీస్లీ అనాయింటింగ్, యాజక అభిషేకం. మనము ఈరోజు ఈ అనుభవంలో ఉన్నాం. ప్రభువును ప్రేమిస్తున్నాం, ప్రభు వాక్యాన్ని వింటున్నాం, ప్రభు చిత్తాన్ని చేస్తున్నాం, ప్రభు వద్దన్నది చేయకుండా మానేస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అంతేకాక నీ దేహమునట ఆయన ఆలయముగా మార్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన నువ్వు మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకోగానే ఇమ్మీడియట్గా ఆ క్షణంలోనే వచ్చేసాడు. నీ దేహమును ఆయన ఆలయంగా మార్చుకున్నాడు. నీ దేహము ఆయన ఆలయము. చప్పట్లు కొట్టాలా. ఇది రెండో అభిషేకం. హల్లెలూయా. ఇది రెండో అభిషేకం. మనకి ఉన్న తెలిసి తెలియక జ్ఞానము ద్వారా ఒకే ఒక అనుభవము, అదొక్కటే అభిషేకించబడిన అనుభవం అనుకుంటాం. కానీ మీరు వాక్యంలో ఎదగాలి, ఆశ కలిగి ఉంటే ప్రభు ఇంకా మనల్ని లోతులకు తీసుకొని వెళ్తాం. కానీ మొదటి అభిషేకం అదేంటిదంటే మనం అపవిత్రులుగా ఉన్నందుకు దేవుడు మనల్ని పవిత్రులుగా మార్చినాడు. పాత నిబంధనలో కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి అపవిత్రుడుగా ఉంటూ పవిత్రుడుగా ఎప్పుడు మార్చబడ్డాడంటే అక్కడ జరగవలసిన కొన్ని పనులు జరిగినాయి. క్రొత్త నిబంధనలో పాపములో ఉన్న మనము పవిత్రులుగా మారటానికి దేవుడు తన రక్త ప్రోక్షణ ద్వారా, రక్తం ద్వారా మనల్ని అభిషేకించున్నాడు. తద్వారా మనము రక్షింపబడ్డాం. హల్లెలూయా. రక్షింపబడిన మనల్ని అంతటితో ఆపేయలేదు, కానీ ఇంకొక అభిషేకంలోకి తీసుకొని వెళ్ళినాడు. ఇంకొక అభిషేకం ఏంటిదంటే
పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పటిదాకా యుగ సమాప్తి వరకు మనతోనే ఉంటూ మనకి బోధిస్తూ మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తూ ప్రతి నిత్యము ఆయనకి ప్రీతికరంగా తనకి ఇష్టానుసారంగా తన చిత్తాన్ని చేస్తూ ప్రతి నిత్యము కూడా ఆయన రాకడ కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది రెండో అనుభవం. ఇదేంటిదంటే కమ్యూనియన్, ఆయనతో సన్నిహిత బాంధవ్యం. కాలుకు దెబ్బగా తాకగానే మారు మనసు పొందినప్పుడు అమ్మా డాడీ అని కష్టమే కొన్నిసార్లు, కానీ సడన్ గా నీ కాలుకి దెబ్బ తాకగానే అమ్మా అంటావు. కానీ వాక్యంలో ఎదుగుతున్నప్పుడు కాలుకి దెబ్బగా తాకగానే ఏమంటావు? యేసయ్యా అంటావు. ఎందుకన్నా యేసయ్యా అని? నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన ఉన్నాడు బిడ్డ నీతోనే. కొంతమందికి ఉన్న ఆ ఆలోచన ఏంటిదంటే పరిశుద్ధాత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? నువ్వు వెళ్ళిపోతావేమో. ఏ పోడియం ఉంది పరిశుద్ధాత్మ, నేను పరిశుద్ధాత్మతో అంటు కట్టబడ్డా. నేను చుట్టాలు రాగానే దూరం, ఆశీర్వాదాలు రాగానే దూరం, స్నేహితులు రాగానే దూరం, బంధుమిత్రులు రాగానే నేను దూరం అవుతున్నా. ఈయనే ఎప్పుడు వచ్చిండో అప్పటి నుంచి ఇదే స్థలంలో ఉన్నాడు. ఆయన ఎందుకు దూరం అవుతాడు నీకు? ఆయన ఎప్పుడు ఉంటాడు. మన పిచ్చితనం కానీ మనం ఆయనను వాడుకోవటంలే. అందుకనే అపోస్తలుడైన పౌలు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటే నేను ఎంత స్ట్రాంగ్ అంటానికి కారణం ఏంటిదంటే 2 తిమోతి 4:17 అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా యేసయ్య నా ప్రక్కలో ఉండి నన్ను బలపరిచినాడు. బా, ఎంతగా దగ్గరగా ఉన్నాడు పౌలు. మూడవది ఉన్నది, అది రాజాభిషేకం. మూడవ ప్లాట్ఫామ్ ఏంటిదంటే రాజాభిషేకం. చాలా మంది సంఘాలు, విశ్వాసులు, సేవకులు ఈ రెండో అనుభవంలో ఆగిపోయినారు అంతే. అదే ఆల్ఫా ఒమేగా, అదే మొదటిది కడపట్టిదని చాలా మంది ఆగిపోయినారు. కానీ కొద్ది మంది మాత్రం ఈ రాజాభిషేకంలో అడుగుపెట్టి భూలోకాన్ని తల్లక్రిందులుగా చేస్తా ఉన్నారు. అందరూ వెళ్ళాలా ఆ రాజాభిషేకంలో. పౌలు వెళ్ళినప్పుడు ఎట్లాగా జరిగినాయో కార్యాలు, పేతురు వెళ్ళినప్పుడు, ఫిలిప్పు వెళ్ళినప్పుడు, తోమా వెళ్ళినప్పుడు ఎట్లాంటివి జరిగినాయో, ఈ రాజాభిషేకమే ఫైనల్ ప్లాట్ఫామ్. అక్కడ ఇక టర్న్ అవుతుంది నీ లైఫ్ అంతా. అక్కడ యూటర్న్ తీసుకుంటుంది నీ లైఫ్ అంతా. కంప్లీట్ ఎంటైర్ నీ స్పిరిచువల్ లైఫ్ అంతా కూడా మారిపోతుంది రాజాభిషేకంలో. మేము మా యవ్వన వయసులో ఉన్నప్పుడు ఆ కెప్టెన్ శామ్యుయల్ అని వచ్చేవాడు YMCAలకి. ఆ అయ్యగారు పెంతెకోస్తు ఫైర్ 9 గంటలకు స్టార్ట్ అయ్యేదండి ఆరాధన. 2 గంటల దాకా ఆరాధననే. ఫైర్ అంటే ఫైర్. ఇక అంతే. భాషలలో మాట్లాడేవారు భాషలు, ప్రవచించేవారు ప్రవచనం, దర్శనాలు చూసేవారు దర్శనాలు, భాషలకు అర్థం చెప్పేవారు. ఇప్పుడు ఈ రోజులలో మంచి మంచి సోకాల్డ్ పెంతెకోస్తల్ అనుభవాలు కూడా మాట్లాడతలేరు భాషలు. భయం అవుతుంది వాళ్ళకి, ఎవరు ఏం చేసి అప్లోడ్ చేస్తారు అని. అట్లాంటి కూడా దిగజారిపోతారు, వెనకకి వెళ్ళిపోతారు. అరే మంచి మంచి వాళ్ళని చూస్తున్నారు, ఎప్పుడైనా వారి నోటి నుంచి భాషలు కనబడతాయంటే మాట్లాడతలేరు. ఎంత బాధ అనిపిస్తుంటుంది అంటే కొంతమందిని సేవకుల్ని కానీ కొంతమందిని సంఘాలను చూస్తుంటే. ఈ అనుభవమే సంఘానికి జన్మనిచ్చింది. హల్లెలూయా. ఇది అనుభవం లేకుండా నువ్వు ఎట్లా ఉన్నా వేస్టే. కాబట్టి నువ్వు ఎక్కడున్నా పర్వాలే, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఇది ప్రతి విశ్వాసకి ఉండవలసిన అనుభవం. ఆ అనుభవంలో వెళ్ళాలి సంఘాలు. దానికోసమే అంత్య దినాలలో దేవుడు ఇలాంటి ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. ఒకవేళ మొదటి అభిషేకంలో ఆగిపోయినావా, 2 అభిషేకంలోకి వచ్చేసాయి.
రెండో అభిషేకంలో ఆగిపోయి అదే నిజమైనది, అదే చివరిది అనుకున్నావా? లేదు లేదు లేదు. రాజాభిషేకంలోకి నువ్వు రావాలా. ప్రతి దైవజనుడు రావాలా. మనము కాస్మెటిక్ బ్యూటీ ద్వారా, బాహ్య సంబంధమైన ఎన్ని అట్రాక్షన్స్ ద్వారా మనము ప్రజలను ఆకర్షించుకోలేము. ఇంపాసిబుల్ అది. అది వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే. బాహ్య సంబంధమైన ఆ యొక్క బ్యూటీ ద్వారా వాళ్ళు చాలా బాగున్నది, చాలా బాగున్నది, అంతే. వారి బాహ్య సంబంధమైనది ఏదో వా 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 అంతే. కానీ లోపల ఇంటర్నల్గా జరగవు కార్యాలు, రక్షణ కార్యాలు. ఇంటర్నల్గా రక్షణ కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడే దర్శించాలా. పరిశుద్ధాత్మ దేవుడు తాకాలా. లోపట అంతరంగ పురుషుడు బలం పొందుకోవాలా. ఆ సంఘాలు లెగాల, ఆ సహవాసాలు లెగాల, అట్లాంటి దైవజనులు లెగాల, మంటే వారు లెగాల. అది ఆత్మ అభిషేకం ద్వారానే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఒకవేళ దైవజనుడుగా మెసేజ్ వింటున్నావో, నువ్వు ఎవరివైనా కావచ్చు, యు మస్ట్ ఎంటర్ ఇన్ టు దిస్ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్, టాంజిబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్లా తాకాల పరిశుద్ధాత్మ దేవుడిని. పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే ఆయన స్వరమును వినాలా. అంత క్లోజ్ ఇంటిమసీ. రెండో ప్లాట్ఫామ్ అభిషేకం. అందరూ లేచి నిలబడి చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కండ్లు మూసుకొని, ప్రభువా నన్ను ఈ మహిమ కలిగిన అనుభవంలోకి తీసుకుని వెళ్ళి అందరూ లేచి నిలబడదాం. తండ్రి, నీ హృదయంలో ఉన్న స్పందనని స్పష్టంగా మీరు మాకు బయలుపరిచినారు. ఇక మా ప్రాణాత్మ దేహములను మేము సమర్పించుకుంటుండగా ప్రజలనందరినీ, నీ బిడ్డలనందరినీ, సార్వత్రిక సంఘాన్ని నీ రాకడ కోసం సిద్ధపరచడం, ప్రతి ఒక్కరిని ఆత్మాభిషేకం చేత సిద్ధపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.